వెల్కమ్ టు D5 న్యూస్. మారుతున్న కాలంతో పాటు వ్యవసాయ విధానాల్లో కూడా మార్పులు వచ్చాయి. పంటలు పండించేటప్పుడు విపరీతమైన పురుగు మందులు వాడడం, భూసారం పెంచేందుకు కృత్రిమ పద్ధతులు అవలంబించడం, వీటన్నింటి ద్వారా పండే పంటలో పోషకాలు తగ్గిపోయి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుంది. అందువల్ల చాలా ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయం మీద ఆధారపడి సాగు చేస్తున్నారు. అలా కాకినాడ జిల్లా జగంపేట మండలం గుర్రపాలెం గ్రామంలో అర్జున్ రావు అనే రైతు గత 6 ఏళ్లుగా ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు. అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. మరి సేంద్రియ వ్యవసాయ విధానాలు, పద్ధతులు ఓసారి తెలుసుకుందాం. ప్రకృతి వ్యవసాయం అనేది జపనీస్ రైతు తత్వవేత్త అయిన మసునోబు 1913 నుంచి 2008 మధ్యకాలంలో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. దీనినే పర్యావరణ వ్యవసాయ విధానం అని పిలుస్తారు. నేడు ప్రపంచమంతా ఈ విధానంలో పంటలు పండించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 1975లో ఆయన గడ్డి పరకతో విప్లవం అనే పుస్తకం రాసి అందులో ఈ సహజ వ్యవసాయ విధానాన్ని పరిచయం చేశారు. ఇకపోతే వ్యవసాయం అనేది సంపూర్ణ వ్యవసాయ విధానమని అంటారు. ఈ తరహా సేద్యం వల్ల భూమిలో పునరుత్పత్తి శక్తి పెరుగుతుంది. నీరు, గాలి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అన్నింటికీ మించి ఈ తరహా పండించే పంటలలో పోషకాలు అధికంగా ఉంటాయి. తద్వారా ప్రజల ఆరోగ్యానికి ఒక భరోసా ఇవ్వవచ్చునని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే లాభాలు ఏంటంటే నేల సాంద్రత పెరుగుతుంది, భౌతిక, రసాయనాలు ఇంకా భూమిలోని జీవ ధర్మాలను కాపాడుతుంది. ఇంకా వివరించి చెప్పాలంటే భూమిలోని శక్తి సన్నగిల్లదు, మరింత బలంగా తయారవుతుంది. అందువల్ల రాబోయే తరాలకు ఆహారం సమృద్ధిగా అందుతుంది. ఇది మన భవిష్యత్తు తరాలకు చేసే మేలని చెప్పాలి. అన్నింటికీ మించి భూమిని వృక్ష సంపదతో లేక పచ్చని పంట పొలాలతో నిత్యం అలా కప్పి ఉంచితే సూర్యుడి నుండి వచ్చే వేడి నుంచి భూమికి రక్షణ కలుగుతుంది. అలాగే జంతువులకు వీలైనంత వరకు తిండి దొరుకుతుంది. అవి కూడా ప్రకృతికి ఎంతో మేలు చేస్తుంటాయి. లేదంటే జీవ వైవిధ్యం దెబ్బతిని మనిషి మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. పంటల సాగులో వాడే విచ్చలవిడి ప్రమాదకర రసాయనాల కారణంగా భూసాంద్రత తగ్గిపోతుంది. అవి తిన్న జంతువులు మరణిస్తాయి. మనుషులు ఆరోగ్యంపై ప్రభావం చూపించి 100 ఏళ్లు బతకవలసిన వాళ్ళు 60 ఏళ్లకే తనువు చాలించే పరిస్థితులు ఏర్పడతాయి. ఆధునిక సేంద్రియ వ్యవసాయ విధానం వల్ల కలిగే ఎన్నో ఉపయోగాలను రైతు అర్జున్ రావు వివరించారు. ఇన్ని లాభాలు ఉండటం వల్ల తాను ఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి సారించారని తెలిపారు. ఇప్పుడిప్పుడే రైతులందరూ ఇటువైపు తిరుగుతున్నారని అన్నారు. ఇకపోతే ప్రమాదకర రసాయనాలు వాడటం వల్ల రైతుల ఆరోగ్యానికి హాని కలుగుతుందని అన్నారు. పురుగులపై చల్లే విష రసాయనాలను పీల్చి రైతులకు గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయని రైతు అర్జున్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చి పరాల అర్జున్ రావు. మాది గుర్రపాలెం గ్రామం, జగంపేట మండలం, కాకినాడ జిల్లా అండి. నేను ప్రకృతి వ్యవసాయం వచ్చండి 2014 నుంచి కూడా చేస్తున్నాను. నా గురువుగారైన గొల్లకొండ గ్రామం పంచాయతీ అయిన పగిరిరాజు గారు అండి, ఆయన 2012 నుంచి చేస్తున్నారు. తర్వాత మా అందరికీ కూడా కాకేసి ప్రకృతి వ్యవసాయం చేస్తే ఈ రంగం ఆరోగ్యం ఉంటుందని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా మేము ఆలోచించుకున్నామండి, కూర్చొని ఆలోచించి ఏంటి ఎలా చెప్తున్నారు, ప్రకృతి వ్యవసాయం అంటున్నారు, కషాయాలు అంటున్నారు, ఏదో అవుతుందో అవదని చూసాం. తర్వాత ఆయన దగ్గరుండి ఓ పంట వేయించారు. వేయడం వల్ల కొంచెం తక్కువ పడినా కానీ రైస్ కంటే బాగున్నాయండి, కూరగాయలు బాగున్నాయి. అక్కడి నుంచి నేను 2014 నుంచి కూడా నేనే స్వయంగా కషాయాలు తయారు చేసుకోవడం, ఈ మొత్తం మీద కూరగాయలు పండించడం ఇవన్నీ కూడా నేను 2014 నుంచి వ్యవసాయం చేస్తాను. అలాగే దొండపోదలని, కాకర పోదలని, వరి, తర్వాత బెండని, ఆకుకూరలు పండించుకుంటున్నాను బాగానే. అవి బాగా తింటున్నాం అండి. మొక్కజొన్న అండి, అరటి, ఇలా మనకి ప్రకృతి వ్యవసాయం మీద నేను చేసుకున్న తర్వాత కషాయాలు వచ్చి సొంతంగా తయారు చేసుకుంటున్నానండి. జీవామృతం, బీజామృతం అని, ఘనజీవామృతం అని, పులోడ మజ్జిగ, పంచిగవి అని, మనం కొడుగులు, నిమ్మరసం, కొడుగులు రసం గ్రోత్కి బలానికండి. మనం డిఏపీలు వేస్తారు కదా బలానికి, అలాగే మేము ఈ కషాయాలు ఉంటాయండి. కొన్ని పురుగుకి నీమాస్త్రం అని ఇలా కొట్టుకుంటాం. తర్వాత మనకు బలానికి జీవామృతం ఎక్కువ మనం వారానికి ఒకసారి పిచికారి చేసుకోవడమో లేకపోతే పారించుకోవడమో, నాకు డ్రిప్ ఉండటం వల్ల నేను డ్రిప్ ద్వారా పంపించుకుంటాను వారానికి 2 సార్లు.
నాకు అలాగా దానికి గ్రోత్కి సరిపోతుంది. గ్రోత్ అంటే బలానికండి. ఈ రకంగా మరి చేయడం బాగుంది. ఏంటంటే తర్వాత కొంతమంది అనుకుంటారు పిచ్చోడు ఇలా చేస్తున్నారని. కానీ ఒకటి ప్రకృతి వ్యవసాయం మీద పండించిన పంట వేరు, మన కెమికల్ తిన్నది వేరు. రెండు వాటిలో కూడా డిఫరెన్స్ ఉందండి. ఈ తినటం వల్ల కూడా తిన్న వాళ్ళకి అర్థమవుతుందండి. నేను చెప్తాం కాదని ఉదాహరణకి స్వయంగా తిన్న వాళ్ళకి ఇది ఈ పంట కృషి చేయడానికి తెలుస్తుంది. అలాగే రైస్ తినండి, తర్వాత కూరగాయలు తినండి. మరి దీని ప్రాబ్లం దీంట్లో ఉన్న మైనస్ ఏదో దాంట్లో ఉన్న మైనస్ ఏదో మీకు అర్థమవుతుందండి. మరి ఇలాగ ప్రతి రైతు కూడా ఇలా పండించాలని కూడా నేను కోరుకున్నాను. తర్వాత కూడా మనం సేల్స్ కొనుక్కునే కస్టమర్లు కూడా మరి దృష్టి పెట్టాలండి. ఏంటంటే కొన్నాళ్ళు పాడైపోద్దండి. అనారోగ్యం పాడవుతుంది, తర్వాత హాస్పిటల్ పాడవుతుంది తప్ప ఏమి ఉండదండి ఇందులోనే. మా ఇద్దరు పాపలు కూడా మరి అగ్రికల్చర్ చేయడానికి ఇష్టపడ్డారు. తర్వాత మా చిన్న పాప కూడా మరి నర్సీపట్నం బీఆర్ కాలేజీలో అగ్రికల్చర్ చేస్తుంది. వాళ్ళందరూ కూడా ఈ ప్రకృతి వ్యవసాయం గురించి చెప్తుంటే మరి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. సార్లు అందరూ కూడా ఇంత చిన్న వయసులో నువ్వు ప్రకృతి వ్యవసాయం మాకే తెలియదు, నీకు ఎలా తెలియదు అంటే మా నాన్నగారు ప్రకృతి వ్యవసాయం చిన్నప్పటి నుంచి మాకు దగ్గరుండి నేర్పించారు, కషాయాలు అన్నీ కూడా అని చెప్తూ వాళ్ళు అందరూ కూడా చాలా గౌరవిస్తున్నారు మా పాపని ఈ అగ్రికల్చర్ విషయం అయితేనే. మరి ప్రతి మరి రైతు కూడా ఇలా చెయ్యాలి. ఏంటంటే చాలామంది అమ్మాయిలు చేలోకి వెళ్తే నన్ను ఎగతాలు చేశారు. అది మేము ఓసీ గురించి నేను అయితే కించపడలేదు. అమ్మాయి లేడు అబ్బాయి లేడు, నాకు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ అబ్బాయిలు అనుకుని నేను చిన్నప్పటి నుంచి కూడా నాతో పాటు వ్యవసాయం కూడా అలవాటు చేసాను. నేను ఉన్నా లేకపోయినా మా పాపలు ఇద్దరు వెళ్ళి దానికి ఏ కషాయం ధైర్యాలు ఏ కషాయం ఎలా ధైర్యాలు కూడా చేస్తారు. అయితే కొంచెం పిచ్చిగారు చేయడం వల్ల అమ్మాయిలు కాబట్టి స్పేర్ పంపు మోయలేక సగం కూడా ఒకసారి నేను నా అనారోగ్యం నేను చేయలేక వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళే కూడా కొంచెం పిచ్చిగారు చేయడం కూడా జరిగింది. మరి ఆ రకంగా మరి ఈరోజు మా పాపలు ఇద్దరు కూడా నేను లేకుండా కూడా వ్యవసాయం కూడా చక్కబెట్టి అలా తయారయ్యారు, చేసుకుంటారు కూడా. అందుకని ప్రతి కుటుంబం సభ్యులు కూడా అమ్మాయి చేల పంపుతాం అన్నది కూడా అది ఇంకా పాతకాలం పద్ధతి మనం మానుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ పురుగు మందులు కొట్టడానికి కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుందని అన్నారు. తీరా అంతా కొట్టాక ఫలితం చూస్తే అంత ఆశాజనకంగా ఉండటం లేదని అన్నారు. అదే జీవామృతాన్ని చూస్తే ఖర్చు చాలా తక్కువ, రైతులకి ప్రజలకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకవేళ ఏం జరిగినా రైతుకి పెద్ద నష్టం ఉండదని అన్నారు. అదే ఎరువులతో పండించిన పంట చేతకందకపోతే ఆ పెట్టుబడులు పెరిగి రైతులకు ఆత్మహత్యలు తప్ప గత్యంతరం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు అర్జున్ రావు తన పొలంలో దొండ, కాకరకాయ తదితర కూరగాయ పంటలు ఆర్గానిక్ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. 6 ఏళ్లుగా కేవలం సేంద్రియ ఎరువులు వాడి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఇందులో సేంద్రియ ఎరువులు వాడే విధానంపై గొల్లలకుంట గ్రామానికి చెందిన ఫకీర్ రాజు సూచనలు చేస్తున్నారని, అవి తనకెంతో ఉపయోగపడుతున్నాయని అర్జున్ రావు చెప్తున్నారు. జీవామృతం తయారీలో ఏ పురుగుకు ఏ మందు కొట్టాలనేది ముందుగా తెలుసుకొని వాటికి తగినట్టుగా తయారు చేస్తున్నట్టు తెలిపారు. ఇలా పండించిన కూరగాయలు తినడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని రైతు చెప్తున్నారు. ఇది సైంటిఫిక్ గా రుజువైందని కూడా చెప్తున్నారు. ఇవి తినడం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని రైతు అర్జున్ రావు తెలిపారు. జీవామృతం తయారీలో వేపాకు, ఆవు మూత్రం, ఆవు పేడ, బెల్లం, ఆవు నెయ్యి వేసి చేస్తామని అన్నారు. దీనిని ఒక 200 లీటర్ల డ్రమ్ములో వేసి 48 గంటలు ఊరబెట్టుకున్న తర్వాత దీని నుంచి ఒక పుల్లటి వాసన వస్తుందని తెలిపారు. అప్పటి నుంచి మొక్కలపై పిచికారీ చేయాలని అన్నారు. ఈ జీవామృత రసాయనం 2 నెలలు ఉంటుందని వివరించారు. ఈ జీవామృతం పిచికారీ చేయడం వల్ల పంటలకి ఎటువంటి చీడ పురుగులు అంటవని తెలిపారు. ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మా అమ్మాయిలిద్దరిని అగ్రికల్చర్ BSc చదివిస్తున్నానని తెలిపారు. వచ్చే రోజుల్లో వాళ్లతో కూడా వ్యవసాయం చేయిస్తానని రైతు అర్జున్ రావు గర్వంగా తెలిపారు. సేంద్రియ ఎరువులతో పండించిన పంటలు తినడం వల్ల ప్రజలకు లాభం తప్ప ఏ విధమైన నష్టం ఉండదన్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, గిట్టుబాటు ధర కల్పించి ప్రత్యేక రైతు బజార్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రజలకు ఆర్గానిక్ పంటల దిగుబడులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అందరికీ నమస్కారం. మాది గురపాలెం గ్రామం, జగంపేట మండలం, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లా. మా నాన్నగారు 2014 నుంచి ప్రకృతి వ్యవసాయం పండిస్తున్నారు. మేము ఎప్పుడు మా నాన్నగారు ఎప్పుడు మందుల గంట వద్దని కషాయాలతోటి పండించమని చెప్పేవాళ్ళు. ఎప్పుడు అదే చేస్తారు. కషాయాలు పండించి ఆరోగ్యం మంచిది. పురుగులు ఇవన్నీ గడ్డి మందు ఇవన్నీ కొట్టడం వల్ల ఆరోగ్యానికి అనారోగ్యం వస్తుంది.
అది ఘనజీవామృతం, బీజామృతం ఇవన్నీ కొట్టడం మేము ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటున్నాం. అయ్యే వాడుతున్నాం ఎప్పుడుని. మా చెల్లి మేము కూడా అగ్రికల్చర్ తీసుకొని చేస్తున్నాం. బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ అగ్రికల్చర్. మధ్యలోంచే చాలామంది ఆడపిల్లల్ని చేలో పంపుతున్నాడని మా నాన్న చాలామంది తిట్టేవారు. కానీ మా నాన్న అలాంటిది ఏం భయపడకుండా ఆడపిల్ల అయితే మగపిల్లలు అయితే ఏంటి చేలో పని మొత్తం అన్నీ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏటికి ఎలా కొట్టాలి మొత్తం అన్నీ చెప్పేవారు. బీజామృతం, ఘనజీవామృతం ఇవన్నీ ఎలా చేయాలి, ఎలా పండించాలి, ఏం చేస్తే ఏ పోతాయి పురుగులు ఇవన్నీ చెప్పేవారు. మేమైతే మేము కూడా ఎవరిని పట్టించుకోకుండా మా నాన్నగారు ఏం చెప్తే అదే చేసేవాళ్ళు. మొత్తం అన్నీ మా నాన్నగారు ఏం చెప్తే అలా మొత్తం అన్నీ చేసేవాళ్ళు. ఈ ప్రకృతి వ్యవసాయం తినేవాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మా నాన్నగారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాగ ప్రకృతి వ్యవసాయం చేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఎవరో హాస్పిటల్ చాలామంది అనారోగ్యంతో హాస్పిటల్లో పడుతున్నారు. అది ప్రకృతి వ్యవసాయంతో ఉంటే ఎవరికి అనారోగ్యం అలాంటివి ఏమి ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరూ, ప్రతి గ్రామం, ప్రతి ఊరు, ప్రతి రాష్ట్రం అంతా కూడా ప్రకృతి వ్యవసాయం పండించాలని కోరుకుంటున్నాను. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఆర్గానిక్ వ్యవసాయంపై ఫోకస్ పెట్టింది. ఇప్పుడు కూడా కూటమి అధికారంలో ఉండడం వల్ల సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు మంచి జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. 6 ఏళ్లుగా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న రైతు అర్జున్ రావుని ఆదర్శంగా తీసుకొని మిగిలిన వాళ్ళు ముందుకు రావాలని, ప్రభుత్వ సహాయం కూడా ఉండటం వల్ల ముందడుగు వేయాలని పలువురు కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకున్న రైతుల్లాగా చరిత్రలో నిలిచిపోతారని చెప్తున్నారు.